హాయ్ స్టూడెంట్స్. ఏపీ ఈప్సెట్ రాసిన వాళ్ళకు వెబ్సైట్లో చూసినట్లయితే మనం అప్డేట్ ఇచ్చాడు. సో అఫీషియల్ వెబ్సైట్లో కనుక గమనించినట్లయితే ఇక్కడ ఏపీ ఈప్సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని క్లిక్ చేసి మీరు ఒక ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఎక్సెల్ షీట్లో మీరు ఏ కాలేజ్ అయితే జాయిన్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించిన ర్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చాలా మంది అడుగుతున్నది విట్లో సీట్ వస్తుందా లేదా మాకు మా ర్యాంక్ అని అడుగుతుంటారు. కాబట్టి విట్ అమరావతిలో ర్యాంక్ వస్తే ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుందని అడుగుతూ ఉంటారు. సో దానికి సంబంధించిన డేటా చూద్దాం ఒకసారి. ఇది అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజంపేటకు సంబంధించింది ఏఐటిఎస్. సో ఏఐటిఎస్లో సిఎస్సికి ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది అనేది ఇక్కడ చూడండి. 76,000 ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఇది తర్వాత ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్. ఈ ర్యాంక్స్ మీరు ఇక్కడ చూసుకోవడానికి వీలుగా మీ ర్యాంకుకి ఈ కాలేజీలో సీట్ వస్తుందో లేదా, కాలేజ్ ఫీజు ఎంత ఉంది కూడా లాస్ట్లో కాలేజ్ ఫీజు డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించిన డేటా అంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సెంచురియన్ యూనివర్సిటీ విట్. సో ఇక్కడ చూసారా, విట్ అమరావతి, విట్ యూనివర్సిటీ అమరావతికి సంబంధించి ఈసీకి సంబంధించి ఎంత ర్యాంక్ వస్తే మీకు సీట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ కాబట్టి అందాజ్గా ఈ రేంజ్లోనే ఈ ఇయర్ కూడా కట్ ఆఫ్స్ ఉండే అవకాశం ఉంది. అప్రాక్సిమేట్గా ఓసీ బాయ్స్కు, ఓసీ గర్ల్స్కు, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్ ర్యాంక్. సో కట్ ఆఫ్ ఈ రేంజ్లోనే ఉండబోతుంది. కాబట్టి మీకు ఇది బాగా క్లియర్గా ఐడియా కోసం మీకు ఇక్కడ సీట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. బీసీ గర్ల్స్కి అయితే 11,000 వరకు వచ్చింది. దీంట్లోనే ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది. విట్లో 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది. దాంట్లో కూడా సీట్ అంటే కొంచెం తక్కువ ర్యాంక్ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విట్ ఏపీ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సు, దానికి సంబంధించి సిఎస్సిలో మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, దీన్ని హైలైట్ చేస్తాను. సో ఇక్కడ గమనించవచ్చు మీరు, సిఎస్సికి 9,800 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది లాస్ట్ టైం. అండ్ ఎస్సీ బాయ్స్కు 25,000, గర్ల్స్కు 38,000 ర్యాంక్ వరకు, ఎస్టీ బాయ్స్కు 29,000, గర్ల్స్కు 72,000, బీసీఏ 10,000, 16,000 వరకు. ఇది 5 year ఇంటిగ్రేటెడ్, బీటెక్ ప్లస్ ఎంటెక్ రెండు అయిపోతాయి ఒకేసారి 5 yearsలో. బీసీ గర్ల్స్కు 16,000 ర్యాంక్ వరకు, బీసీ బాయ్స్కు 15,000, బీసీబీ బాయ్స్ వచ్చేసి 18,000, బీసీడీ గర్ల్స్, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్. సో ఈ విధంగా మీరు ప్రతి కాలేజ్కు సంబంధించి ర్యాంక్స్ అనాలిసిస్ చేసుకొని మీకు ఆ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా అనేది ఈజీగా తెలుసుకునే విధంగా మనకు లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ అన్ని కూడా అప్డేట్ చేయబడ్డాయి కాలేజ్ వైజ్. సో ఏ కాలేజ్ అయితే మీకు ఇంట్రెస్టో ఆ కాలేజ్ సంబంధించిన డేటాని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జస్ట్ కంట్రోల్ F కొట్టి మీరు చెక్ బాక్స్లో, ఫైండ్ బాక్స్లో మీరు పోయి కాలేజ్ పేరు కొట్టినారంటే ఆ కాలేజ్ దగ్గర మీకు తీసుకొని వస్తుంది ఎక్సెల్ షీట్లో డైరెక్ట్గా. కూర్చోండి, ఈసీఈ కావాలి, ఎస్ఆర్ఎంలో ఈసీఈ సీట్ కావాలనుకుంటున్నారు. సో ఎస్ఆర్ఎంలో ఈసీఈ సీటుకు ఎంత ర్యాంక్ వస్తే అక్కడ వచ్చే అవకాశం ఉందని చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ 6,650, గర్ల్స్కి అయితే 8,000, అరౌండ్ 9,000 దగ్గర దగ్గరలో. ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్కు. తర్వాత బీసీఏ వాళ్ళకు చూస్తే 6,000, 8,000 ఆ రేంజ్. బీసీ వాళ్ళంతా 6 to 8,000. బీసీసీ అయితే 24,000 ర్యాంక్ వరకు కూడా వచ్చింది. ఇంకా బీసీఈ వాళ్ళకు అరౌండ్ 8,000, 9,000 ర్యాంక్ వరకు సిఎస్సి సీట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఈసీకి అయితే ఈసీఈ సీట్ ఇవి. సిఎస్సి కూడా చెక్ చేద్దాం. సిఎస్సి చూడండి ఇక్కడ. సో ఈసీనే ఎక్కువ మంది డిమాండ్ ఉన్నట్లుంది ఇక్కడ సిఎస్సి కంటే. ఎస్ఆర్ఎంలో 7,200 ర్యాంక్ వరకు కూడా వాళ్ళకు కూడా ఇక్కడ సిఎస్సి సీట్ వచ్చింది. అండ్ అరౌండ్ మీరు సిఎస్సి చూసినట్లయితే ఇక్కడ 73,000 ర్యాంకు, 56,000, 8,741 బీసీలో 11,000 వరకు వచ్చింది. అండ్ 10,000 అరౌండ్ ర్యాంక్స్ ఉన్నా కూడా బీసీలో వచ్చింది. అండ్ బీసీఈకి అయితే 28,000 ర్యాంక్ ఉన్నా కూడా ఈ కాలేజ్లో సీట్ అనేది రావడం జరిగింది విట్టుకు సంబంధించి. ఇలా టాప్ కాలేజెస్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఏ కాలేజ్ కావాలంటే మొత్తం కాలేజీల, అన్ని కాలేజీల డీటెయిల్స్ అనేది ప్రతి కాలేజ్, ఆదిత్య యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇక్కడ సూరంపాలెంది ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ ఉన్నాయి ర్యాంక్ వైజ్. మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించింది రంగంపేట, సిఎస్సి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది మనం చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీ ర్యాంకుకి ఈ కాలేజ్ వస్తుందా లేదా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, దాన్ని బట్టి ఈ ర్యాంక్ చెక్ చేసుకున్నారంటే అరౌండ్ ఆ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ మైనే ఈ ఇయర్ కూడా ర్యాంక్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు కాలేజ్ చెక్ చేసుకోవచ్చు, వస్తుందా లేదా ఈ కాలేజ్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవడానికి కూడా మీకు వీలుగా ఉండడానికి ఈ ఎక్సెల్ షీట్ అయితే పనికొస్తుంది. అపోలో యూనివర్సిటీకి సంబంధించి
అండ్ ఎస్విసిఈ టాప్ కాలేజెస్ ఏవైతే మీరు అనుకుంటున్నారో ఆ టాప్ కాలేజెస్ లో మీకు సీట్ వస్తుందా లేదా, మీకు ఆల్రెడీ మీకు ర్యాంక్స్ ఉన్నాయి. ఆ ర్యాంక్ను పట్టుకొని మీరు ఏం చేయొచ్చు అంటే ర్యాంక్ ప్రకారంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 60,000 ర్యాంక్ వచ్చింది, అపోలో యూనివర్సిటీలో సీట్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సిఎస్సికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అపోలో యూనివర్సిటీకి వెళ్ళి. సో దీన్ని కొంచెం హైలైట్ చేసుకోండి. ఇక్కడ పోయి చూసారంటే సిఎస్సికి అపోలో యూనివర్సిటీలో ఓసీ బాయ్స్ కు 50,000 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. సో కాబట్టి సిఎస్సిలో 50,000 ర్యాంక్ వరకు మీకు హోప్ పెట్టుకోవచ్చు. అపోలో యూనివర్సిటీకి సంబంధించి చిత్తూరు 64,000 ఓసీ గర్ల్స్కి వచ్చింది, 1,58,000 ఎస్సీ బాయ్స్కి వచ్చింది. ఈ విధంగా మీరు కాలేజ్ ఏ యూనివర్సిటీ అయినా కూడా ఇక్కడ చెక్ చేసుకోవడానికి. భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ అనంతపురంకి సంబంధించింది. తర్వాత ప్రతి కాలేజు ఈప్ సెట్ కు సంబంధించి కన్వీనర్ కోటా కింద ఉండే ప్రతి కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఇవి. సో మీరు ఏ కాలేజ్ చూసుకోవాలి ఏదనేది మీరు ఈజీగా ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజు, తర్వాత రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి కర్నూలు, నంద్యాలకు సంబంధించిన ఆర్జీఎం చాలా మంది అడుగుతుంటారు ఆర్జీఎం కాలేజ్ లో మాకు సీట్ వస్తుందా లేదా అని. సో సిఎస్సికి సంబంధించి చూసుకోవచ్చు మీరు. చాలా మంది సిఎస్సి, సిఎస్ఎం, ఈసీ ఇవే కోరుకుంటూ ఉంటారు కాబట్టి వీటికి సంబంధించి ఇక్కడ ర్యాంక్స్ చూసుకోవచ్చు. ఆర్జీఎం లో సీట్ వస్తుందా లేదా అంటే ఓసీలో మీ ర్యాంక్ అరౌండ్ 40,000 ఉండే ఛాన్స్ ఉంది మీకు. ఇక్కడ చూసుకోవచ్చు బీసీలో, బీసీబీలో ఎంత ర్యాంక్ వచ్చింది. సో ఇక్కడ హైలైట్ చేసుకొని మనం చెక్ చేసుకుంటే కాలేజ్ ఫీజు ఎంత ఉంది అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. మీ ర్యాంక్ వస్తుందా లేదా తెలిస్తే మీరు ఆ కాలేజ్ కూడా ఆప్షన్స్ లో పెట్టుకుంటే ఈజీగా మీకు ఆ కాలేజ్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఎలా అంటే అలా పెట్టుకున్నామంటే మాత్రం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. పుల్లయ్య, జి పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్నూలుకు సంబంధించి ఇక్కడ కూడా సిఎస్సి 39-40,000 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్లు వస్తున్నాయి. సో కాబట్టి ఈ కట్ ఆఫ్ మీకు బాగా వీలుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ ర్యాంక్స్ అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. వెబ్ ఆప్షన్ డేట్లు కూడా వచ్చేసాయి మనకు. సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. సో జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది సిఎస్సి 13,000కి ర్యాంక్ ఇక్కడ కట్ అయిపోయింది. సిఎస్సి చూసినట్లయితే మీరు కొన్ని టాప్ కాలేజెస్ లో సీట్లు రావడం చాలా కష్టం కాబట్టి మీ ర్యాంక్ను బట్టి మీరు వస్తుందా లేదా అనేది దీంట్లో వీలుగా చూసుకోవడానికి ఎక్సెల్ షీట్ ఉంటుంది. 91,000 ఎస్టీకి అయితే 91,000 వరకు వచ్చింది. బీసీఏ బాయ్స్ కు 17,000, బీసీబీ బాయ్స్ 24,000. ఈ విధంగా ర్యాంక్స్ మీరు చూసుకొని మీ ర్యాంకుకు అండ్ కాలేజ్ ఫీజు ఒకవేళ కట్టుకోవాల్సి వస్తే బేర్ చేయగలరా లేదా, ఎందుకంటే పేరెంట్స్ ఎవరన్నా ఎంప్లాయీస్ అయింటే కాలేజ్ ఫీజు అయితే మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటా కింద వచ్చే అన్ని సీట్లు ఫ్రీ సీట్లే, కానీ ఎంప్లాయీ పిల్లలు అయితే ఖచ్చితంగా వాళ్ళే పే చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కాలేజెస్ పూర్తిగా అప్డేట్ ఉంది దీంట్లో. ఎస్వి యూనివర్సిటీ కూడా ఉంది, శ్రీ సాయి ఇన్స్టిట్యూట్, ఎస్వి యూనివర్సిటీ, ఎస్విసిఈ, ప్రతి కాలేజ్, అన్నమాచార్య కాలేజ్, వేము కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ వెంకటేశ్వర, ఎస్విసిఈ. సో ఇది తిరుపతిలో టాప్ కాలేజ్ కాబట్టి దీనికి సంబంధించి కూడా డేటా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఎస్విసిఈలో ఓపెన్ కేటగిరీ 32,000, మిగతా ఎస్సీ ఎస్టీకి 60, 90,000, 1,00,000, బీసీ వాళ్ళకి 32, 38,000, బీసీసీ వాళ్ళకు 96,000, తర్వాత ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 38, 40,000 ర్యాంక్స్ వరకు కూడా ఇక్కడ కాలేజ్లో సీట్లు వచ్చాయి కాబట్టి మీ ర్యాంక్ అరౌండ్ ఈ ర్యాంక్కి అరౌండ్ ఉంటే మీరు ఈ కాలేజ్లో పెట్టుకునే అవకాశం ఉంది. లేకపోయినా కూడా మీరు పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్క సీట్ మిగిలిపోయినా కూడా మీ కేటగిరీలో మీ ర్యాంకుకి అది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిట్స్ కూడా చూడండి. మదనపల్లికి సంబంధించిన మిట్స్ కాలేజ్ ర్యాంక్స్ చూసుకోవచ్చు ఇక్కడ. సిఎస్సి, సిఎస్ఎం అన్ని ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి దీన్ని హైలైట్ చేద్దాం. సో మిట్స్ కు సంబంధించి కాలేజ్ చూడండి. ఓపెన్ కేటగిరీలో 23,000 గర్ల్స్ కు, ఎస్సీ బాయ్స్ కు 1,00,000 అరౌండ్ 1,00,000, ఎస్టీ వాళ్ళకు కూడా. బీసీఏకి 42,000, బీసీబీకి 40,000 అరౌండ్, బీసీసీకి 1,20,000, తర్వాత బీసీఈ వాళ్ళకు 43,000 అరౌండ్, ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 25,000, కాలేజ్ ఫీజు 67,800. ఇది మిట్స్ కు సంబంధించి సిఎస్సి ఇది. ఇక ఈసీ చూద్దాం. ఈసీకి అయితే మిట్స్ ఈసీ కనుక గమనించినట్లయితే మీరు మిట్స్ ఈసీ సంబంధించి 35,000 వరకు ఓసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 1,00,000 అబోవ్ ర్యాంక్స్ కూడా వచ్చాయి. అండ్ బీసీఏకి 44,000, 56,000, బీసీ వాళ్ళకంతా కూడా 50, 80,000, 70,000 ఉంది బీసీ గర్ల్స్ కు. ఓసీఈడబ్ల్యూఎస్ లో 36,000 ర్యాంక్ వరకు కూడా మిడ్స్ లో ఈసీ కింద సీట్లు వచ్చాయి. సో ఇట్లా అన్ని కాలేజెస్ మీకు నచ్చిన టాప్ ఏవైతే అనుకుంటున్నారో
ఆ కాలేజెస్ అన్నిటిలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా చూసుకోవడానికి ఉపయోగపడే షీట్ కాబట్టి ఈ షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎవరైనా కావాలనుకుంటే నా నంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు షీట్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. లేదంటే మీరేం చేయొచ్చంటే డైరెక్ట్ వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నా నంబర్‌కు మెసేజ్ చేసినారంటే మీకు ఈ షీట్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్ ద్వారా. సో, నంబర్ నోట్ చేసుకోండి. 8555803288. సో, ఈ నంబర్‌కి మీరు మెసేజ్ చేశారంటే నేను ఈ షీట్‌ను ఫార్వర్డ్ చేస్తాను. అండ్ అనాలిసిస్ కూడా మీరు చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. టాప్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఏది టాప్ కాలేజ్ అనేది మీరు ప్రీవియస్ ఏం చేయాలంటే కాలేజ్ వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రీవియస్ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? కాలేజ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది? క్యాంపస్ ఎలా ఉంది? అన్నీ గూడా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకొని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు నచ్చిన కాలేజు మీరు టాప్ అనుకున్నది విత్ ప్లేస్‌మెంట్స్ ఉండే కాలేజ్‌ను ఎందుకంటే మీ ర్యాంకుకు ఏదైతే రాగలదో మంచి కాలేజ్ అయితే వదులుకోవద్దండి. టాప్ కాలేజెస్‌ను ఇక్కడ మీరు ర్యాంక్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఆర్‌వీఆర్ అని చేసి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాలేజెస్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే 9000 ర్యాంకే ఓసీ కట్ ఆఫ్. 9000 10,000 వరకే ఓసీ అంతా కట్ ఆఫ్ అయిపోయిందంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ అని మనం చూసుకోవచ్చు. సో, దీని ర్యాంక్స్ మనకు ఎంత వరకు వస్తాయి? మన ర్యాంక్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అండ్ కాలేజ్ ఫీస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఏ ర్యాంక్ వరకు ఈ కాలేజ్‌లో సీట్ వస్తుంది. ఆర్‌వీఆర్ అని జేసి అనేది ఇక్కడ మీరు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో, అన్ని టాప్ కాలేజ్ లిస్ట్ సెపరేట్‌గా తయారు చేసుకొని, ఆ కాలేజ్‌లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఎంత వీలైతే అన్ని వెబ్ ఆప్షన్స్‌లో కాలేజెస్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే పొరపాటులో ఆ కాలేజ్‌లో సీట్ రాకపోతే మీరు నెక్స్ట్ ఆప్షన్స్ పెట్టకపోయింటే మాత్రం ఇబ్బంది పడతారు. ఏ కాలేజ్ కూడా సీట్ అలా కాకపోతే సెకండ్ కౌన్సెలింగ్‌లో కూడా కష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ అండ్ బెస్ట్ కాలేజెస్ అనేటివి అన్నీ మీరు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. కాబట్టి మీరు మొత్తం దీని ముందు బాగా స్టడీ చేయండి. జీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఇది. సో, అనిల్ నీరుకొండ ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్. మీరు చూసినట్లయితే ఏఎన్ఐఎల్ అని కోడ్ ఉంటుంది. అనిల్ నీరుకొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఈ ర్యాంక్ కూడా చూడండి ఓసీలో 7600కి ర్యాంక్ కట్ అయిపోయింది. బీసీలో మాత్రం ఎస్సీ, ఎస్టీలో మాత్రం బెటర్ కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా వచ్చింది. సో, అరౌండ్ మీకు బీసీ గర్ల్స్ అయితే 31,000 ర్యాంక్ వరకు, ఈడబ్ల్యూఎస్‌లో 17,000 ర్యాంక్ వరకు కూడా వచ్చింది. మీకు బెస్ట్ ఏదనుకుంటున్నారు? లేదా దగ్గరగా ఉండే కాలేజెస్‌లో మీకు సీట్ రావాలనుకుంటే ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది? అనే అన్ని డీటెయిల్స్ కోసం గాయత్రి విద్యా పరిషత్. సో, వైజాగ్‌లో ఉండే టాప్ కాలేజెస్‌లో ఒకటి జీబీపీ. గాయత్రి విద్యా పరిషత్‌లో ఒకసారి చూద్దాం మనము ఏ ర్యాంక్ వరకు వచ్చిందనేది. సీఎస్‌సికి సంబంధించి ఒకసారి హైలైట్ చేస్తాను. జీబీపీ, గాయత్రి విద్యా పరిషత్ 3000 ప్లస్ 3000 ర్యాంక్ ఇక్కడ కట్ అయిపోయింది. 4000 అరౌండ్ ర్యాంకే గాయత్రి విద్యా పరిషత్ అయితే. ఇక ఎస్సీ బాయ్స్‌లో 23,000, 24,000 అండ్ బీసీఏ 4,000, 4,000 బీసీబీ 14,000 వరకు వచ్చింది. బీసీఈకి అయితే 7,000 ఓసీడబ్ల్యూఎస్‌లో కూడా 4,000, 5,000కి ర్యాంక్స్ కట్ అయిపోయాయి. 1,05,000 ఇక్కడ కాలేజ్ ఫీజు. వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ అని చెప్పొచ్చు ఇది కూడా. ఈసీఈకి సంబంధించి కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్ చూసుకోండి. చాలా మంది సీఎస్ఈ, ఈసీనే అడుగుతుంటారు కాబట్టి ఈ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏ కాలేజ్‌లో మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది దీని నుంచి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, దీనిపైన వర్కౌట్ చేయండి. మీరు టాప్ కాలేజ్ లిస్ట్ రాసుకోండి. మీరు జాయిన్ కావాలనుకునే కాలేజ్ లిస్ట్ రాసుకొని దాంట్లో మీ క్యాస్ట్‌కు, మీ కేటగిరీకి ఎంతవరకు కట్ ఆఫ్ ఉందో చూసుకున్న తర్వాత మీరు ఆప్షన్స్ తీసుకుంటే విష్ణు ఇన్‌స్టిట్యూట్, విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ఉంది. శశి ఇన్‌స్టిట్యూట్స్, ఏలూరుకు సంబంధించిన కాలేజీలు, సిద్ధార్థ, వీఆర్ సిద్ధార్థ. సో, ఈ బెస్ట్ కాలేజెస్ అన్ని కూడా ఒకసారి లిస్ట్ రాసుకొని మీకు ఆ కాలేజీలో సీట్ వస్తుందో లేదో చూసుకోండి. అండ్ మీ కేటగిరీలో వచ్చినా కూడా చాలు కాబట్టి మీ కేటగిరీలో ఓసీ గర్ల్స్ అయితే ఓసీ గర్ల్స్‌లో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్‌లో మీ కాలేజ్‌కు అరౌండ్ మీ ర్యాంక్ ఉన్నా కూడా ఆ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, హోప్ దిస్ విల్ బి యూజ్‌ఫుల్. ఈ షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.